హర్ముజ్ జలసంధి కనుక ఓపెన్ అయితే ఇరాన్ ఓడిపోయినట్టు ఉంటుంది. అది కనుక ఓపెన్ చేయలేకపోతే అమెరికా ఓడిపోయినట్టు ఉంటుంది. సో కాబట్టి రెండు వైపులా పెద్ద పట్టుకున్నాయి స్ట్రైట్స్ ఆఫ్ హర్ముజ్ ని. మాకు డబ్బులు కడితే కనుక మేము షిప్స్ వదిలేస్తామని ఇరాన్ అంటుంది. మీరు ఇరాన్ తో కనుక ఇరాన్ పోర్ట్స్ నుంచి కనుక మీరు ఏమన్నా ఆయిల్ అవి తీసుకుని వస్తే కనుక మేము అలౌ చేయమని అమెరికన్స్ అంటున్నారు. సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఫైర్ చేయటం నడుస్తుంది. వివిధ స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు 42 షిప్స్ ని టార్గెట్ చేయడం జరిగిందండి. ఏది సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత, సీజ్ ఫైర్ ముందుగా సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత నుంచి దాదాపు 42 షిప్స్ ని టార్గెట్ చేయడం జరిగిందని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అమెరికన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 100కి పైగా షిప్స్ ని మేము ఏవైతే ఇరాన్ పోర్ట్స్ నుంచి వచ్చాయో వెనక్కి పంపించామని వాళ్ళు చెప్తున్నారు. సో సిచ్యువేషన్ అంత జటిలంగా ఉంది, అంత కాంప్లెక్స్ గా ఉంది. కాబట్టి మళ్ళీ ఇలాంటిది జరగదు అని చెప్పడం కష్టం, కానీ జరగకుండా ఉంటే బాగుండు అని అన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశిస్తోంది. ఎందుకంటే మనకి ఇంధన వనరులు ఆ ప్రాంతం నుంచే వస్తాయి. తర్వాత పెద్ద ఎత్తున భారత చెందిన ఇంజనీర్స్ కానివ్వండి, సివిలియన్స్ కానివ్వండి, మర్చెంట్ నేవీలో పెద్ద ఎత్తున వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. సో కాబట్టి ఇది కంటిన్యూ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ జరిగే ఇటువంటి సంఘటనలు, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో అన్ని దేశాలు ఒత్తిడి తీసుకురావాలి, మర్చెంట్ నేవీస్ ని వీటిని టార్గెట్ చేయకూడదని అటు అమెరికాకి ఇటు ఇరాన్ కి చెప్తే బానే ఉంటుంది. మరో అంశం ప్రధానంగా చర్చకి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ కు సంబంధించి కింది కోర్టులో అతనికి 10% సుంకాలు విధించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చినట్టుగా సమాచారం వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది? 10% సుంకం అనేది కామన్ టు ఎవ్రీథింగ్ అని అనుకోవచ్చా? అవును. అంటే డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ పాలసీలో ఇదొక మరో కోణం మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నామండి. ఇటు ఇరాన్ కాకుండా అటు కనుక తీసుకున్నట్టయితే, వాణిజ్య రంగంలో తీసుకున్నట్టయితే ట్రంప్ చాలా కాలంగా ఈ టారిఫ్ పాలసీ విధించడం జరుగుతోంది. దాన్ని సుప్రీం కోర్టు వాళ్ళు కొట్టేయటం జరిగింది. అంటే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ కింద నేను సుంకాలు విధిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు ఏదైతే సుంకాలు విధిస్తున్నారో అది అన్కాన్స్టిట్యూషనల్, లెజిస్లేచర్ తో సంబంధం లేకుండా మీరు ఇటువంటి సుంకాలు అంటే 40%, 50%, ఒక్కొక్కసారి 70%, లేదా కొన్ని దేశాల మీద 150% వేసి దాన్ని 30% దించడం, ఇలాంటిది మీరు ఏదైతే చేస్తున్నారో ఇది లెజిస్లేచర్ చట్టసభలతో సంప్రదింపులు చేసి చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి, అమెరికా సుప్రీంకోర్టు. అయితే ఆ తర్వాత ఆయన వేరే కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అవి వాడి చట్టబద్ధ వేరే చట్టాలని వాడి సెక్షన్ 122 ట్రేడ్ యాక్ట్ కింద మళ్ళీ 10% ఎక్స్ట్రా వేయటం జరిగిందండి. ఈసారి ఆయన ఏం చేస్తున్నారంటే బ్లాంకెట్ గా వేయటం కాకుండా కొన్ని దేశాల్లో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లేదా కొన్ని దేశాల్లో బాండెడ్ లేబర్ ఉంటుంది, లేదా లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, దానివల్ల అమెరికా నష్టపోతోంది అన్న వేరియస్ ప్రావిజన్స్ కింద ఈ మధ్య కాలంలో వేయటం జరిగింది. మన మీదే కాదు, అటు యూకే, యూరోప్ మీద కూడా 10% వేయటం జరిగింది కదా. సో దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళటం జరిగిందండి. కోర్టుకు వెళ్తే కింద కోర్టు ఏదైతే ఉందో అది కొట్టేస్తే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ అంటారు, దానికి వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రైమా ఫేసి అంటే సర్ఫేస్ మీద చూసినట్టయితే గవర్నమెంట్ చేస్తున్నది వాళ్ళు సమర్థించుకునే విధంగానే ఉంది అన్నారు, కానీ అది సబబు అనలేదండి. ఎందుకంటే ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అలౌ చేయటం జరుగుతుంది అంటారు. అంటే మనం స్టే ఇవ్వకపోవటం అంటాం కదా, స్టే ఇవ్వటం, స్టే అలాంటిది. సో కానీ నిజమైన ఇది చట్టబద్ధంగా కరెక్ట్ అని కోర్టు ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఒకవేళ చెప్పినా అది సుప్రీం కోర్టుకు వెళ్తుంది, మళ్ళీ ఇంకో కేసు నడుస్తుంది అక్కడ. సో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటంటే వాళ్ళ చట్టాల ప్రకారం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు విధిస్తున్నటువంటి ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టేయటం జరుగుతోంది. కాబట్టి కొత్త విధంగా సుంకాలు వేసి మళ్ళీ కోర్టు సిస్టమ్ లో తేలే వరకు వాళ్ళు సుంకాలు కలెక్ట్ చేయటం నడుస్తోందండి. డొనాల్డ్ ట్రంప్ ఓటమి అంటే చట్టసభల్లో ఓటమిని అంగీకరించడానికి ఆయనకి ఇష్టంగా లేదు. సో కాబట్టి వివిధ రకాలుగా ఆయన ఏదో విధంగా సుంకాలు వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఇది కూడా ఎన్నాళ్ళు నడుస్తుందో, ఎందుకంటే అమెరికన్ జ్యుడిషియరీలో కొంత ఫాస్ట్ గానే మూవ్ అవుతాయి కేసెస్. కిందటి సంవత్సరం వేసిన కేసెస్ మనం చూసాం, ఏప్రిల్ లోనే ఎప్పుడో కొట్టేసేసారు కదా.
అలానే ఇది కూడా ఇంకో సంవత్సరంలో కొట్టేస్తారా, కొన్ని నెలల్లో కొట్టేస్తారా అన్నది చూడాలి. కొట్టేసేప్పుడు కూడా సుప్రీం కోర్టు పాత మీరు జడ్జిమెంట్ తీసుకుంటే మీరు కలెక్ట్ చేసిన సుంకాలు వెనక్కి తీసుకు ఇవ్వాలి అని కూడా చెప్పిందండి. అవునండి, అవును. సో అది కూడా దాని మీద కూడా చాలా చర్చ నడిచింది. ఎప్పటికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇమ్మందా లేదా అన్న దాని మీద కూడా. బట్ ఏదైతే అమెరికన్ జ్యుడిషియరీ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, డైరెక్షన్స్ క్లియర్ గా వస్తాయి కాబట్టి ఇంకొన్ని రోజుల్లో లేదా ఇంకొన్ని వారాల్లో దీని మీద కూడా ఒక మనకి క్లారిటీ వస్తుంది. జ్యుడిషియరీ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ యాక్చువల్గా కానీ ట్రంప్ వ్యవహార శైలి జ్యుడిషియరీ కూడా కొంత చాలా షాక్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అన్ని రంగాల్లో చాలా ఆయన వ్యవహార శైలి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తోంది చాలా జనాలకి. సుప్రీం కోర్టు మీద కూడా దుర్భాషలు ఆయన చూసాం మనం, ఆయన మాట్లాడే పద్ధతి అది. అలానే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో యూరోపియన్ దేశాలతో ఆయన ఎలా వ్యవహరించారో చూసాం మనం. అలానే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ తో చర్చలు జరుపుతూ ఇరాన్ మీదకి యుద్ధం వెళ్ళటం చూసాం కదా మనం, అది చూసాం. అలానే వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో స్నేహితులైనటువంటి జపాన్ కానీ యూరోప్ కానీ అవి కూడా సెక్యూరిటీకి పెద్దగా కంట్రిబ్యూట్ చేయట్లేదు అన్న విధంగా మాట్లాడటం కూడా మనం చూసామండి. సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కేవలం జ్యుడిషియరీనే టార్గెట్ చేస్తున్నారని కాదు, అన్ని సెక్టర్స్ లో అందరితో ఆయన తలబడుతున్నారు. మీరు ట్రంప్ సపోర్టర్ గా చూస్తే గనక మీరు అన్నెసరిగా చాలా సూక్ష్మంగా చూసి భూతద్దం పెట్టి చూసి మాలో తప్పులు ఎన్నుతున్నారు కాబట్టి మేము ఇలా రెస్పాండ్ అవుతున్నాం అంటారు. అంతేకాదు ఇప్పుడు నిన్నటికి ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన అమెరికా లీడింగ్ మీడియా హౌసెస్ ఏవైతే ఉంటాయో అటు సిఎన్ఎన్ కానివ్వండి, న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, వీటిని కూడా ఆయన చాలా గట్టిగా తిడుతూనే ఉంటారు. సో అటు మీడియాని, ఇటు జుడిషియరీని, అటు లెజిస్లేచర్ లో, అటు సెనేట్ లో, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో సరే ప్రత్యర్థులైనటువంటి డెమోక్రటిక్ పార్టీని, అది రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ ట్రంప్ రాజకీయంలో ఒక కొత్త కోణం ఏంటంటే అటు మీడియాని గట్టిగా అంటమే కాకుండా జుడిషియరీని కూడా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అంత దేనికి మనం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ని ఆయన ఎట్లా మాట్లాడారో చూసాం కదా. సో ఇంతకు ముందు డిప్లొమసీలో ఇటువంటి డిప్లొమసీ చేయటం ఎప్పుడు చూడలేదు. అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి ప్రెసిడెంట్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం కూడా మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా కేవలం జ్యుడిషియరీ కాదు, అటు మీడియా, జ్యుడిషియరీ, డిప్లొమసీ లేదా అటు పొలిటికల్ పార్టీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా చూసాం కదా మనం. పెద్ద పెద్ద ఐవీ లీగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హార్వర్డ్, ఇవి సరిగ్గా పనిచేయట్లేదని ఆయన చెప్పడం కూడా జరిగింది. సో అక్రాస్ ది బోర్డ్ అందరినీ ఆయన చాలా కఠినంగా మాట్లాడటం నడుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ వైపు నుంచి కనుక చూసినట్టయితే మీరంతా కంకణం కట్టుకుని తీవ్రంగా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి మేము ప్రతిస్పందించాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది ఇట్లా అంటే కొనసాగుతూ ఉంటుంది, ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి కొనసాగుతూ ఉంటుంది. కానీ ట్రంప్కు ఉన్నటువంటి వీటో పవర్స్ ఎక్కడి వరకు, ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది సార్ వాటిని? అంటే కొంతవరకు రాబోయే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటాం కదా, ఈ నవంబర్ లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అన్న దాని మీద చాలా ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ట్రంప్ కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నడిచాయి. ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడటం నడుస్తోంది. ఒకవేళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ సెనేట్ అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్ రెండిట్లో కనుక పెద్ద ఎత్తున రిపబ్లికన్స్ ఓడిపోతే అప్పుడు ట్రంప్ వ్యవహార శైలి మీద కొద్దిగా కట్టడి చేసే విధంగా అపోజిషన్ పార్టీస్ అవి వ్యవహరించవచ్చు, డెమోక్రటిక్ పార్టీస్ ముఖ్యంగా. కాకపోతే మనం చూసాం ట్రంప్ కొత్త కొత్త విధానాల ద్వారా, కొత్త కొత్త ప్రొసీజర్స్ ద్వారా తను చేయాల్సింది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.